ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీవారి సేవకుని. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన ట్రిప్స్ తీసుకొచ్చాను. అదేంటంటే అంగప్రదక్షిణ ఎవరైనా బుక్ చేస్తుంటే బుక్ అవటంలే, మీకు టైం అనేది ఎక్కువ వచ్చి లోనికి వెళ్ళే లోపలనే అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అదే 300 రూపీస్ బుక్ చేద్దామంటే బుక్ అనదర్ స్లాట్ అని వస్తుంది. అలా ప్రతిదీ కూడా మనం బుక్ చేసినప్పుడు కొద్దిగా టైంలో మనం మిస్ చేసుకుంటున్నాం. అలాగే 3 నెలల ముందు బుక్ చేసుకోలేని భక్తులు 1 నెల ముందు ఓపెన్ అవుతాయి కండి హోమం టికెట్స్. అవి లిమిటెడ్గా ఓపెన్ అవుతాయి. అవి బుక్ చేసుకున్నప్పుడు కూడా కొంతమందికి అవ్వటం లేదు. కానీ వీటిలన్నిటికీ కూడా నేను ఎలా ఈజీగా బుక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని తీసుకొచ్చాను. ఇది ఇలా మీరు బుక్ చేసుకుంటే 100% బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా బుక్ అవుతుంది. మరి స్క్రీన్ షేర్ చేసి ప్రతిదీ కూడా వివరిస్తాను. పదని చూద్దాం. ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక నోట్బుక్లో. ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, మీ నేము, ఏజు, ఐడి నెంబరు, ఇలా అన్నీ మీరు ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆటో ఫుల్ హీరో అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ టు క్రోమ్ ఫ్రీ అని ఉంటుంది. ఇది ఫ్రీ మాట. అమౌంట్ అనేది ఏం పే చేయట్లేదు. తర్వాత రైట్ సైడ్లో ఉన్న బటన్ మనం క్లిక్ చేసాం అనుకోండి, యాడ్ టు క్రోమ్ అని వస్తుంది. అది యాడ్ టు క్రోమ్ కొట్టిన తర్వాత మళ్ళీ యాడ్ టు క్రోమ్ కొట్టండి. యాడ్ టు ఎక్స్టెన్షన్ మాట. అది కొట్టిన తర్వాత మీకు అక్కడ ఎక్స్టెన్షన్లో కనిపిస్తుంది. అది పిన్ చేసుకుంటే మనకి పైకి అనేది వస్తుంది అన్నమాట. ఆ పిన్ అనేది మనకు కనిపిస్తుంది, పెన్సిల్ ఐకాన్. ఆ పెన్సిల్ ఐకాన్లో ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న డీటెయిల్స్ని అవన్నీ కూడా మనం కాపీ చేసుకొని అవి ఈ ఫుల్లో పెట్టుకోవాలి. ఇందులో సేవ్ అనేది కొట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అది అంతే. మీకు అలా ఎన్ని కావాలితే అన్నీ అలా ప్లస్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అనేది టైప్ చేయండి. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఓపెన్ అవ్వగానే లాగిన్, మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేయండి. అయిన తర్వాత మన స్క్రీన్ ఎలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు కావాల్సిన టికెట్స్, ప్రజెంట్ నాకు ఏంటంటే అమ్మవారి టికెట్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి నేను పద్మావతి అమ్మవారి టికెట్స్ ఓపెన్ చేసుకున్నాను. చూడండి, నేను జూలై మంత్లో ఓపెన్లో ఉన్నాయి. ఓ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కింద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది కలితే అంతమంది సెలెక్ట్ చేసుకొని నేను నాకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటా. నేను ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ టైం సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత కంటిన్యూ క్లిక్ చేశా. ఇప్పుడు ఇక్కడ ఆటోఫిల్ పెన్సిల్ ఉంది కదా, దాన్ని ఆటోఫిల్ కొట్టండి. ఇక్కడ చూడండి నేము, ఏజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి జెండరు, ఐడి నెంబరు డ్రాప్ డౌన్ ఉంది, అందువల్ల రాదు. కొన్ని టైమ్స్ అది కూడా వస్తుంది. మీరు అవి కూడా పెట్టుకొని ఉండండి. అక్కడ పెట్టుకుంటే అవి కూడా వచ్చేస్తాయి మనకి. మళ్ళీ రెండోసారి ఆటోఫిల్ కొడితే ఆధార్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు ఏది కూడా ఫుల్ చేయట్లేదు. ఇక్కడ మీరు ఒక్క 2 సార్లు క్లిక్ చేస్తే సరిపోద్ది. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న ఆ డీటెయిల్స్. ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ కొట్టారనుకోండి, పేమెంట్ స్క్రీన్కి వస్తుంది. ఫస్ట్ పేమెంట్ వయా క్యూఆర్ కోడ్, లేకపోతే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు. అయిన తర్వాత మీకు లేదు అంటే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్ త్రూ మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. చూసారు కదండి ప్రాసెస్ ఎలా ఉందో. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఆ టైంకి కొద్దిగా నెట్ అనేది ఫాస్ట్గా పెట్టుకోండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా బుక్ అవుతుంది. నేను చెప్పబడమే నెలకి 2 అంగప్రదక్షిణ టికెట్స్ బుక్ చేస్తున్నానండి. అంటే ఎవరన్నా అడిగితే వాళ్ళకి బుక్ చేసి ఇస్తాను నేను. అదండి. మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెస్ కోసం, మరిన్ని ట్రిక్స్ కోసం మన శ్రీవారి సేవకుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము మీకు కామెంట్ రూపంలో రిప్లై అనేది ఇస్తాము. ఓం నమో వెంకటేశాయ.